అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. స్టెరాయిడ్స్ ఈ మెడిసిన్స్ గురించి చాలామంది వినే ఉంటారు. ఇవి మనకు మెడికల్ షాపుల్లో చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి. అండ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అండ్ ఈ స్టెరాయిడ్స్ అనేవండి చాలా రకాల జబ్బులకి వాడటం జరుగుతుంది. మే ఇట్ బి స్కిన్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత కీళ్ళవాతం అయినా కావచ్చు. ఆస్మా అయితే చాలామంది వాళ్ళ పాకెట్స్లో కూడా ఇన్హలేషనల్ ఫామ్లో ఈ క్యాప్సూల్స్ రూపంలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో దురుపయోగాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ దీర్ఘకాలంలో వాడితే అంతకు మించి ఉంటాయండి. సో అందుకనే చాలామంది తెలిసిన వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ స్టెరాయిడ్స్ అనేవి లాంగ్ టర్మ్లో అంటే దీర్ఘకాలంలో వాడితే వచ్చే ఎముకలు కీళ్ళ సమస్యల గురించి వివరంగా చూద్దామండి. ఈ స్టెరాయిడ్స్ వల్ల వచ్చే బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి ముఖ్యంగా 4 రకాలు ఉంటాయండి. అందులో ఫస్ట్ది ఆస్టియోపోరోసిస్. ఇది కాంప్లికేటెడ్గా ఉండొచ్చు వినటానికి, బట్ సింపుల్గా ఏంటంటే వాడుక భాషలో ఎముకల బలహీనత. చాలా గణనీయంగా ఫ్రాక్చర్స్ యొక్క రిస్క్ అనేది పెరుగుతుందండి లాంగ్ టర్మ్లో స్టెరాయిడ్స్ వాడటం జరిగితే కనుక. ఏ విధంగానో చెప్తాను. ఈ స్టెరాయిడ్స్ అనేవి వాడటం స్టార్ట్ చేశాక మనకి సైన్స్ ఏం నిరూపిస్తుందంటే ఫస్ట్ 6 monthsలోనూ బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముకల యొక్క సాంద్రత అనేది గణనీయంగా తగ్గిపోతుంది. ఈ 6 months తర్వాత మళ్ళీ తగ్గటం అనేది అంటే ఆ ఎముకల సాంద్రత అనేది స్లోగా తగ్గటం అనేది స్టార్ట్ చేస్తుంది. సో దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఫస్ట్ 6 monthsలో చాలా ఎక్కువ ఉంటుందండి. ఏ విధంగా ఎముకలు బలహీనపడతాయంటే బోన్ మెటబాలిజంని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది ఈ స్టెరాయిడ్ మెడికేషన్ అనేది. అంటే మనకి ఆస్టియోబ్లాస్ట్స్ అనే కణాలు ఉంటాయి. దీనివల్ల కొత్త ఎముక అనేది ఉత్పత్తి చెందుతూ ఉంటుంది. దీని యొక్క పనితనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే పాత బోన్ని అబ్జర్బ్ చేసే ఆస్టియోక్లాస్ట్స్ అని ఉంటాయండి. ఆ ఆస్టియోక్లాస్ట్స్ యొక్క ఫంక్షన్ అంటే ఆ పనితనం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఈ ఆస్టియోక్లాస్ట్స్ వీటి యొక్క పని వల్ల వచ్చే ఇంబ్యాలెన్స్ వల్ల ఎముకల సాంద్రత అనేది గణనీయంగా తగ్గిపోద్ది, ఫ్రాక్చర్ రిస్క్ అనేది పెరుగుతుందండి. అండ్ సెకండ్ ప్రాబ్లము ఆర్థరైటిస్. ఇది యాక్చువల్లీ చాలా ట్రిక్కీ ప్రాబ్లం అండి. ఎందుకంటే మనం కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో యాక్చువల్లీ మనం స్టెరాయిడ్స్ అనేవి వాడతాం. ఇంజెక్షన్స్ రూపంలోనూ వాడతాము, దాని తర్వాత ఓరల్ ట్యాబ్లెట్స్ రూపంలో కూడా వాడతాం. కాకపోతే ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు వచ్చే అరుగుదల అనేది పెరుగుతుందండి. దీనికి డైరెక్ట్ లింక్ ఉంది, ఇండైరెక్ట్ లింక్ ఉంది. ఇండైరెక్ట్ లింక్ ఏంటి అంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల 90% ఆఫ్ పేషెంట్స్ వెయిట్ గెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే బరువు పెరగడం అనేది చెప్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా బరువు అనేది పెరిగితే కనుక మన మోకాళ్ళలో గుజ్జు అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే నీ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మన ఒక 5 kilos కనుక మనం బరువు పెరిగితే 25 kilos ఆఫ్ వెయిట్ అంటే ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది మన మోకాళ్ళ మీద పడుతుందండి. సో ఇండైరెక్ట్గా ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ రెండోది డైరెక్ట్ లింక్ ఏంటి అని అంటే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అయినా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా ఎక్యూట్గా నొప్పి తగ్గడానికి అంటే తీవ్రమైన నొప్పి తగ్గడానికి జాయింట్లోకి ఇంజెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. కాకపోతే పల్లెటూరుల్లోనూ కాంపౌండర్లు కానీ ఆర్ఎంపీలు కానీ కొంతమంది మెడికల్ ప్రాక్టీషనర్లు కానీ దీన్ని ఓవర్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే ఎప్పుడన్నా ఒక ఇంజెక్షను లేదంటే 2 సార్లు అంతకుమించి స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది జాయింట్లో చేయించుకోకుండా వారిస్తూ ఉంటాం. కాకపోతే కొంతమంది అదే పనిగా ఒక 3-4 ఇంజెక్షన్లు 4-5 ఇంజెక్షన్లు వాటి యొక్క డోసేజ్ కూడా తెలియకుండా వాడేస్తూ ఉంటారు. అట్లా ఉంటే కనుక డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఆన్ కార్టిలేజ్ అనేది ఉంటుందండి. సో దీనివల్ల ఈ ఇంట్రాఆర్టిక్యులర్ డోసేజ్ ఎక్కువ అవటం వల్ల ఆ కార్టిలేజ్ అనేది దెబ్బతింటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క రిస్క్ అనేది గణనీయంగా పెరుగుతుందండి. ఇంకా థర్డ్ ప్రాబ్లం మేము గమనించేది ఏవిఎన్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్. అంటే సింపుల్ టర్మ్స్లో ఎముకలకి అంటే కొన్ని భాగాల్లో రక్త ప్రసారం అనేది తగ్గటం. ఇది ముఖ్యంగా మేమేంటంటే ఈ హిప్ జాయింట్స్లో చూస్తూ ఉంటామండి. అంటే 20 కీళ్ళలో చూస్తూ ఉంటాము. ఈ ఫీమర్ హెడ్ బాల్లో ముఖ్యంగా మేము గమనిస్తూ ఉంటాం. దీన్నే మనం ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ అంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత ఈ కేసులు ఏంటంటే చాలా గణనీయంగా పెరిగాయండి. ఒక 30 to 40 times
దీని యొక్క ఇన్సిడెన్స్ అనేది పెరగటం మేము గమనించాం. ఇదివరకంటే నెలకి ఒక 4-5 కేసులు చూస్తే ఇవాళ ఒకరోజు ఓపీడీలోనే మేమేంటంటే 4-5 కేసులు ఇలాంటి ఏవియన్ కేసులు, తొంటి నొప్పితో వస్తున్నారు, చిన్న వయస్కుల వాళ్ళనే చూడటం అనేది జరుగుతుంది. దీని గురించే మా యూట్యూబ్లోనూ చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ కొన్ని వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. క్లుప్తంగా ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల వాళ్ళకి ఈ పేషెంట్స్లో లాంగ్ రన్లో ఏంటంటే ఆ రక్తనాళాల్లో కొవ్వు అంటే ఈ పరిమాణంలో కొవ్వు జమ చేరటం అనేది జరుగుతుంది. అంటే లైపిడ్స్ అంటాం, ఫ్యాట్స్, లైపిడ్స్. దీనివల్ల ఈ రక్తనాళాల యొక్క పరిమాణం అనేది గణనీయంగా తగ్గిపోతుందండి. అండ్ డైరెక్ట్గా ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. అండ్ స్లోగా అది దశల వారీగా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కి ప్రోగ్రెస్ అయ్యి మనకి క్లినికల్గా వాళ్ళు ప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫోర్త్ ప్రాబ్లము టెండన్ రప్చర్స్. అంటే మన శరీరంలో కొన్ని స్నాయువులు అనేవి కట్ అవటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మేము ఇంజెక్షన్స్ రూపంలో ఈ స్టెరాయిడ్స్ అనేవి ఓవర్ యూజ్ చేస్తే గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే మేము గమనించేది ఈ మడ నొప్పికి వెనక భాగంలో కనుక మడ నొప్పి వస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుందండి, రెట్రోకాల్కేనియల్ బర్సా అని. ఈ రెట్రోకాల్కేనియల్ బర్సాలో ఒక్కొక్కసారి వాప్ అనేది రావటం జరుగుతుంది. దీన్నే మనం రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటాము. కొంతమంది తెలియక ఈ రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అనే కండిషన్కి ఇక్కడ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వటం చేస్తూ ఉంటారు. అలా ఇస్తే కనుక దీని పక్కనే ఒక బలమైన స్నాయువు ఉంటుందండి, టెండోఎకిలిస్ అంటాం. ఈ బలమైన స్నాయువు అనేది ఈ స్టెరాయిడ్ వాడటం వల్ల దానిలో కణజాలం అనేది క్షీణిస్తుందండి. సో తద్వారా లాంగ్ రన్లో ఎప్పుడైనా మనకి చిన్న దెబ్బ తగిలినా సరే ఆ టెండోఎకిలిస్ స్నాయువు అనేది కట్ అవడం అనేది మేము గమనిస్తూ ఉంటాము. అండ్ దీని యొక్క రిస్క్ చాలా గణనీయంగా పెరుగుతుందండి. సో ఈ విధంగా ఏంటంటే స్టెరాయిడ్స్ అనేవి మనకి అది ఇంజెక్షన్ రూపంలో అయినా కానీ, ఓరల్ ట్యాబ్లెట్స్ రూపంలో అయినా కానీ, ఆస్మాలో మనం ఈ బ్రీదింగ్ ఇన్హలేషనల్ ఫామ్లో తీసుకునే క్యాప్సూల్స్ రూపంలో అయినా కానీ లాంగ్ రన్లో వాడితే బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు. సో మీరు స్టెరాయిడ్స్ కనుక వాడాల్సిన పరిస్థితి వస్తే మీ ప్రైమరీ ఆర్థోపెడిక్ ఫిజిషియన్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదించి ఆ స్టెరాయిడ్స్ యొక్క డోసేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం చెయ్యాలి. అండ్ అన్లెస్ ప్రిస్క్రిప్షన్ ఉంటే చెప్తే మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ స్టెరాయిడ్ మెడికేషన్స్ అనేవి విరివిగా వాడటం అంత అడ్వైజబుల్ కాదండి. సో మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి.